హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది లేడీస్ కానీ లేదంటే మిగతా ఎవరైనా సరే కానీ బిజినెస్ చేయాలని అనుకుంటారు. కానీ ఏం బిజినెస్ చేయాలి, ఎలాంటి బిజినెస్ చేయాలి, కొంతమందికి ఏమని ఉంటుంది, పార్ట్ టైం చేయాలని ఉంటుంది, ఇదే బిజినెస్ ఫుల్ టైం కూడా చేసుకోవాలని ఉంటుంది. అయితే ఇందులో చాలా మందికి ఏది చేయాలి, ఏది చేస్తే అందులో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పటికీ కూడా చాలా కన్ఫ్యూజన్ తో ఉంటారు. సో అలాంటి కన్ఫ్యూజన్స్ ని క్లియర్ చేయడానికి మీ ముందుకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. అదేంటంటే ఎస్ఎస్జి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్. సో అసలు ఈ బిజినెస్ ద్వారా ఏం చేయొచ్చు అని అనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ ద్వారా ఏం చేయొచ్చు అంటే, నార్మల్ గా మన ఇంట్లో గానీ చిన్నగా శారీ రోలింగ్ మిషన్ పెట్టుకొని కూడా చిన్న బిజినెస్ చేసుకోవచ్చు. లేదు మేము ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ చేస్తాం అనుకున్న వాళ్ళైనా సరే కానీ మనకు ఉండే హోటల్స్ లో కానీ హాస్పిటల్స్ లో కానీ మిగతా ఎక్కడ చూసుకున్న రెస్టారెంట్స్ లో కానీ హాస్టల్స్ లలో కానీ వీటన్నిటికీ లాండ్రీ ఎక్విప్మెంట్స్ అనేవి కావాలి. మరి ఆ లాండ్రీ ఎక్విప్మెంట్స్ అనేవి కావాలన్నప్పుడు ఈ బిజినెస్ ఎందుకు బాగుండదు? ఇటు వాషింగ్ మిషన్స్ కానీ, ఐరన్ స్టాండింగ్ మిషన్స్ కానీ, శారీ రోలింగ్ మిషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం వీటిని తీసుకొని మంచి బిజినెస్ చేసుకోవచ్చు. అందులో మంచి ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు. ఇది కేవలం ఒక పర్టికులర్ సీజన్ లో ఉంటుందా అంటే అస్సలకే కాదు. నార్మల్ వెడ్డింగ్ సీజన్ లో ఫుల్ గా గిరాకీ ఉంటుంది. ఇక అంతేకాకుండా నార్మల్ టైమ్స్ లో కూడా, అంటే 365 డేస్ కూడా ఇది ఒక మంచి బిజినెస్ అవకాశం అని చెప్పుకోవచ్చు. సో మరి అలాంటి ఎక్విప్మెంట్స్ కొనాలంటే ఎక్కడ కొనాలి, ఎక్కడ బాగుంటాయి అనే క్వశ్చన్ అందరిలోనూ ఉంటుంది. కాబట్టి దాన్ని క్లియర్ చేయడానికి మనం ఇప్పుడు వచ్చాము ఎస్ఎస్జి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడ మనకి అన్ని రకాల లాండ్రీ మిషనరీస్ ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో వాటి గురించి ఫర్దర్ గా వెళ్ళి డీటెయిల్డ్ గా ఒక్కొక్క దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్జి లాండ్రీ ఎక్విప్మెంట్ సేల్స్ అండ్ సర్వీసెస్ ఈ ఆఫీస్ వచ్చేసి ఇక్కడ దూలపల్లి క్రాస్ రోడ్, కొంపల్లి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెకండ్ ఫ్లోర్ లో ఈ ఆఫీస్ అనేది ఉంటుంది. సో మనం ప్రెసెంట్ ఇక్కడ ఆఫీస్ లోనే ఉన్నాము. ఒక్కసారి ఈ సర్వీసెస్ అంటే వీళ్ళ సర్వీసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. అయితే నార్మల్ గా వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే కేవలం ఆఫీస్ అంటే సేల్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా సొంతంగా ఉంది. సో కాబట్టి కస్టమర్స్ ఎవరైనా సరే ఫ్రీగా ఇక్కడికి రావచ్చు, వాటి గురించి ఫర్దర్ గా వాళ్ళతో డీటెయిల్డ్ గా తెలుసుకోవచ్చు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ గా క్లారిఫై చేస్తారు. సో వీళ్ళ సర్వీసెస్ వచ్చేసి హాస్పిటల్స్ లో, మనకి హాస్పిటల్స్ లో బెడ్స్ పైన పిల్లోస్ కానీ, బెడ్షీట్స్ కానీ, వీటన్నిటిని వాషింగ్ మెషిన్ యూసేజ్ కోసం కానీ, లేదంటే హోటల్స్ లో కూడా మనం చూస్తుంటాము చాలా వరకు లాండ్రీ ఎక్విప్మెంట్స్ నీడ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఇక అంతేకాకుండా హాస్టల్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బెడ్స్ కానీ లేదంటే మిగతా వాషింగ్ మిషన్స్ కి స్టూడెంట్స్ లేదంటే జాబ్ సీకర్స్ వీళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన లాండ్రీ అనేది పర్టికులర్ గా హాస్టల్స్ లో కూడా ఉండాలి. కాబట్టి హాస్టల్స్ యూజ్ చేయొచ్చు. ఇక అదే విధంగా లాండ్రీ సర్వీస్ సెంటర్, ఇక్కడ మనం ఇవన్నీ కొనుక్కొని ఓన్ గా బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. సో అన్ని రకాల ఆపర్చునిటీస్, అదే విధంగా అన్ని రకాల మిషనరీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఆ మెషిన్స్ ని వెళ్ళి డీటెయిల్డ్ గా చూసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది వచ్చేసేసి వాషింగ్ మిషన్. సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ చూసినట్టయితే 15 kgs ఉంది. సో ఇది 15 kgs నుంచి అప్ టు 60 kgs వరకు కూడా ఈ మిషనరీస్ అనేవి కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో మీ నీడ్స్ బట్టి మీకు చిన్నగా కావాలంటే, అంటే తక్కువ కావాలంటే తక్కువ కేజెస్ లో కూడా దొరుకుతాయి. అంతేకాదంటే లేదు మేము కస్టమైజ్ గా చేసుకుంటాము, మాకు పలానా లాగానే పర్టికులర్ గా ఈ విధంగానే కావాలంటే కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఇక మిగతా ఇక్కడ స్టాఫ్ ని కూడా కనుక్కొని వాటి గురించి క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో ఈ మిషన్ వచ్చేసి కంప్లీట్ గా స్టెయిన్లెస్ స్టీల్. అంటే నార్మల్ గా మనం మిషనరీస్ లో చూసినట్టయితే స్టెయిన్లెస్ స్టీల్ కున్న ప్లస్ ఏంటంటే ఇందులో ఎలాంటి తుప్పు పట్టడం కానీ, ఇలాగా జంగులాగా పట్టడం కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇంకా లాంగ్ టర్మ్ లో మనకి ఈ మిషన్ అనేది ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. సో మరి ఇక దీన్ని ఎట్లా ఆపరేట్ చేసుకోవాలి, మళ్ళీ చదువుకోవాలా దీనికి ఖచ్చితంగా అంటే అసలు అవసరమే లేదు. ఒక్క అక్షరము రానులు కూడా దీన్ని ఒక 2-3 సార్లు కరెక్ట్ గా డెమో వీడియో చూసినా, లేదంటే ఇక్కడ మా ఆఫీస్ లో ఉన్న వాళ్ళు మీ ఇంటికే నేరుగా వచ్చి ఈ మెషిన్ ని ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత ఎలా వాడాలో కూడా మీకు క్లియర్ గా చెప్తారు. సో మీరు చూసినాక మీకే అర్థమవుతుంది ఈ మిషన్ ని ఎంత ఈజీ ఆపరేట్ చేయడం అనేది. ఇక కాస్త కూస్తో చదువుకున్న వాళ్ళకైతే ఇంకా డెడ్ ఈజీ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇక్కడ సింపుల్ గా ఈ మిషన్ ఆన్ గానీ, స్టార్ట్ గానీ, స్టాప్ గానీ, కొంచెం హీట్ పెంచుకోవాలా, తగ్గించుకోవాలా, ఇవన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. సో చదువుకోని వాళ్ళైనా సరే దీన్ని ఒకసారి చూస్తే ఈజీగా నేర్చేసుకుంటారు, ఈజీగా దాని మిషన్ ని కూడా యూజ్ చేస్తారు. ఇక తర్వాత మనం ఇది ఓపెన్ చేసి చూసినట్టయితే
ఇది కూడా కంప్లీట్ గా మొత్తం స్టెయిన్లెస్ స్టీల్. ఇక్కడ లోపల చూసుకున్నా కూడా సో యూసేజ్ కానీ లాంగ్ టర్మ్ ఉంటది. అదే విధంగా బట్టలకు కూడా ఎటువంటి డ్యామేజ్ జరగదు, నీట్ గా ఉంటది. ఇంకా దీని గురించి వచ్చేసి దీని తర్వాత ఇది వాషింగ్ మిషన్, దీని తర్వాత మనం యూజ్ చేసేది స్పిన్నర్. సో అది ఎంతసేపు అంటే ఒక 45 minutes వరకు మనకు అందులో అయిపోతే ఇక దాని తర్వాత స్పిన్నర్. సో స్పిన్నర్ విషయంలో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇది ఇట్లుంది కదా, చిన్నపిల్లలు ఇట్లా వచ్చి తొంగిరి చూసి ఇందులో పడితే ఎట్లా అనే భయాలు చాలా మందికి ఉంటాయి. కానీ అట్లా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ ఇది చూసిరా, ఇది చాలా గట్టిగా, అంటే నాకే తీయడానికి వస్తలేదు. సో చిన్నపిల్లలకు అసలుకే తీయడానికి రాదు. సో స్పిన్నర్ తో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వన్స్ మనం బట్టలు వాషింగ్ మిషన్ నుంచి తీసిన తర్వాత ఈ స్పిన్నర్ లో 5 లేదా ఒక 10 minutes ఇందులో వేసుకొని ఆ తర్వాత అటు డ్రాయర్ లో పోవాలి. సో దానికంటే ముందు మరి స్పిన్నర్ యూసేజ్ ఎట్లా, స్పిన్నర్ ని ఎట్లా ఆపరేట్ చేయాలనుకుంటే సేమ్ మనం వాషింగ్ మిషన్ ఏదైతే ప్రాసెస్ ఉందో ఇక్కడ కూడా అదే ప్రాసెస్. సేమ్ పవర్ ఆన్, తర్వాత స్టార్ట్, ఇక మనం సెట్ చేసుకోవడానికి ఎక్కువ తక్కువ సెట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. రెడ్ అంటే పవర్ ఆన్ చేసుకోవడానికి, తర్వాత స్టార్ట్ కి గ్రీన్, ఒకవేళ ఎమర్జెన్సీగా స్టాప్ చేసుకోవాలంటే ఇది. సో ఇవన్నీ కూడా ఇక అంతేకాకుండా ఇక్కడ లోపల చూసినా కూడా ఇది కూడా కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బట్టలు చినిగిపోతే అనే భయం ఉండదు, ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా అనే ఇది కూడా ఉండదు. చూసినారు కదా ఇట్లా ఉంది. సో ఇది వచ్చేసి స్పిన్నర్. స్పిన్నర్ ని మహా అంటే ఒక 10 minutes లేదా ఒక 5 minutes లో స్పిన్నర్ లో బట్టలు వేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇందులో కూడా ఒక 5 minutes లేదా ఒక 10 minutes మనం ఇందులో వేసేసుకుంటే బట్టలు డ్రై అయిపోతాయి. సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది కూడా లోపల వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది. సో ఎటువంటి డ్యామేజ్ అని ఉండదు. ఇక అంతేకాకుండా ఆపరేటింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఇక్కడ మనకి మాన్యువల్ లో ఉంది, అదే విధంగా ఆటోలో కూడా ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ టెంపరేచర్, టైమింగ్ కూడా అవన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తాయి. సో ఇది కూడా యూజ్ చేయడం చాలా ఈజీ. ఇక ఈ మిషన్స్ ని చూసినారు కదా, ఇటు స్పిన్నర్ కానీ, లేదంటే వాషింగ్ మిషన్ కానీ, లేదంటే డ్రాయర్ కానీ, ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ కేజీస్ విషయంలో కానీ, లేదంటే ఇంకొకటి మెయిన్ అందరికి డౌట్ ఏంటంటే మరి ఈ మిషన్స్ ఇంత పెద్దగా ఉన్నాయి కదా, వీటిని ఇన్స్టాల్ చేసుకోవడం ఎట్లా, దాని గురించి మాకేం తెలియదు అంటారా? దానికి కూడా సొల్యూషన్ ఉంది. మీరు ఒకవేళ మీకు ఖచ్చితంగా ఇవి కావాలనుకుంటే మీరు ఇక్కడ ఆఫీస్ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడితే నేరుగా, అంటే వాళ్ళే మీ ఇంటి వరకు వచ్చి దాన్ని ఈజీగా ఇన్స్టాల్ చేసి, ఇన్స్టాల్ తో పాటు మీకు అది ఎలా వాడాలి, ఏం చేయాలి, ఫర్దర్ గా ఏమన్నా సర్వీస్ ప్రాబ్లం వచ్చినా, మిగతా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాటన్నిటిని మళ్ళీ క్లియర్ చేయడానికి కూడా ఇక్కడ ఈ SSG లాండ్రీ అండ్ ఎక్విప్మెంట్ సేల్స్ వీళ్ళైతే మీకు మంచిగా ఫ్రెండ్లీగా వీటన్నిటి గురించి చెప్తారు. ఇన్స్టలేషన్ విషయంలో కానీ, డెమో విషయంలో కానీ మీకు అన్ని ఎటువంటి డౌట్ లేకుండా క్లియర్ గా క్లారిటీగా చెప్పేస్తారు. సో ఈ 3 అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఐరనింగ్. సో మనం చాలా వరకు చూస్తాం బయట ఐరన్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే 2 sides ఐరన్ చేస్తూ ఉంటారు. కానీ దీని వల్ల మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో దీన్ని చూసినట్టయితే మనం ఇక్కడ ఒక్కసారి, అంటే పైన ఒక్కసారి ఐరన్ చేస్తే అయిపోతుంది. అంటే డబుల్ సైడ్ చేయాల్సిన అవసరం ఏముండదు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి స్టీమ్. దీంతో చేయడం వల్ల బట్టలు అనేవి చాలా క్లీన్ గా, నీట్ గా ఐరన్ అయిపోతాయి. నార్మల్ గా చూసినట్టయితే మెన్స్ గానీ, జెంట్స్ గానీ వీళ్ళందరికీ కూడా షర్ట్స్ అనేవి చాలా వైట్ షర్ట్స్, అంటే గంజిలో వేసిన షర్ట్స్ వాళ్ళకి కొంచెం నీట్ గా ఉండాల్సి వస్తుంది. సో అట్లా వేసిన షర్ట్స్ వీటి వల్ల, అంటే వీటితో ఐరన్ చేస్తే ఇంకా నీట్ గా, పర్ఫెక్ట్ గా కొత్త షర్ట్ కొన్నట్టే కూడా ఉంటదని సింపుల్ గా చెప్పొచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నార్మల్ ఐరన్, లాండ్రీ వాటికి వీటికి ఏం దబ్బా డిఫరెన్స్ అని అంటే వీటితో మనం ఒక్కసారి చేసుకుంటే అయిపోతుంది. అదే అవైందనుకో ఇట్లా దిప్పి చేసుకోవాలి, అట్లా దిప్పి చేసుకోవాలి, నానా రకాలుగా చేసుకోవాలి. అంటే టైం లేనప్పుడు ఈజీ ప్రాసెస్ ఏదైనా ఉంటుందా అని అంటే ఇది బెస్ట్ గా, ఇది ఈజీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మిషన్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే నార్మల్ గా లాండ్రీ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకైతే ఈ మిషన్ తో సింపుల్ గా, ఈజీగా, ఫాస్ట్ గా వాళ్ళ పని అనేది అయిపోతుంటది. ఎందుకంటే చాలా వరకు సీజన్ బట్టి చాలా వరకు లాండ్రీ చేసే బట్టలు ఉంటాయి కాబట్టి, సో ఇలాంటి మిషన్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా పని అనేది సింపుల్ గా, స్మార్ట్ గా అయిపోతుంది. సో ఇది ఈ ఐరన్ స్టాండ్ కున్న ప్లస్ పాయింట్. సో ఇది కావాలనుకున్నా కూడా మీరు
ఇక్కడ వాళ్ళని అప్రోచ్ కావచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కూడా ఉంటుంది, అదేవిధంగా అడ్రస్ కూడా ఉంటుంది. సో బిజినెస్ చేయాలి, ముఖ్యంగా లాండ్రీ ఎక్విప్మెంట్స్ తో బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ కి వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి ఇవన్నీ చూసి వీటి గురించి తెలుసుకుంటే మీకంటూ కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూపించే మిషన్ ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ మిషన్. ఎందుకంటే ప్రతిరోజు శారీస్ విషయంలో పాత చీరలు కొత్త చీరలు అంటూ వాళ్ళకు ఉండే అయోమయం అంతా ఇంత కాదు. సో ఇప్పుడు ఆ మిషన్ ఏదైతే శారీ రోలింగ్ మిషన్ ఉందో ఆ మిషన్ ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. సో చూసారు కదా, ఇది వచ్చేసరికి శారీ రోలింగ్ మిషన్. సో ఆడవాళ్ళలో చాలా మందికి కూడా బిజినెస్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో మరి ఏ బిజినెస్ చేయాలి, ఎట్లా, మెయిన్ గా శారీస్, జ్యువెలరీస్ ఇలాంటివి బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ శారీ రోలింగ్ మిషన్ ఒక్కటి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే చాలు. అసలు పెద్ద పెద్ద రూమ్ లో అవసరం లేదు, ఏదో అవసరం లేదు. ఒక చిన్న రూమ్ లో కూడా ఈ మిషన్ ని ఇన్స్టాల్ చేసుకొని ఈ మిషన్ ద్వారా చాలా వరకే శారీస్ ని అంటే ఒక 1 minute లో మనం సింపుల్ శారీస్ ని ఈజీగా రోలింగ్ చేయొచ్చు. ఇక పట్టు చీరల విషయానికి వస్తే కొంచెం, ఎందుకంటే అవి కాస్ట్లీ శారీస్ కాబట్టి కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ, కానీ మరి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇక అంతగా అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక 2-3 minutes లో పట్టు శారీస్ కూడా అయిపోతాయి. ఇంకొంతమందికి ఏంటంటే ఎప్పుడో జమానా కాలం అంటే ఓల్డ్ శారీస్ అనేవి ఉంటాయి, వాటిని ఓ పక్క చూస్తే వాటిని కట్టుకోలేరు, ఎక్కడ చినిగిపోతాయో, చూడడానికి ఏమో పాతగా అనిపిస్తాయి. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఈ శారీ రోలింగ్ మిషన్. ఈ శారీ రోలింగ్ మిషన్ లో మన ఓల్డ్ శారీస్ ని కూడా మంచి కొత్త శారీ లుక్ అనేవి మిషన్ వల్ల ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మరి ఇంత పెద్ద మిషన్ ని ఒక చిన్న రూమ్ లో ఆ చిన్న డోర్ నుంచి ఎట్లా తీసుకురావాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ ఇదేంటంటే మొత్తం కూడా ఈ మిషన్ ని డిస్పాచ్ చేసి ఈ మిషన్ ని ప్రతి ఒక్క పార్ట్ ఇన్స్టాల్ చేస్తారు. సో అంత ఇబ్బంది ఏమి ఉండదు. చూడ్డానికి ఇంత పెద్దగా ఉందే తప్ప మనకు రూమ్ లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం కానీ దీని యూసేజ్ కానీ ఇదంతా కూడా చాలా ఈజీనే. ఇంకా అంతేకాకుండా మరి ఇంత పెద్ద మిషన్ కి కరెంట్ కూడా చాలానే అవుతుంది అనే డౌట్ కూడా అందరికి ఉంటుంది. సో కరెంటు 3 piece కరెంట్ చాలు. సో ఎక్కువ కరెంట్ అనేది కన్జ్యూమ్ ఏం చేసుకోదు. చాలా సింపుల్ గా అంటే నార్మల్ గా మన ఇండ్లలో వాడే కరెంట్ కూడా ఈ మిషన్ కి వాడచ్చు. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్లేసెస్ లో ఈ శారీ రోలింగ్ బిజినెస్ కి అంటే ఈ శారీ రోలింగ్ మిషన్స్ తో చేసే బిజినెస్ కి డిమాండ్ కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్లు కానీ ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ చూసుకున్నట్టయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఇక అలా కొన్ని చీరలు రోజుకి కొన్ని చీరలు చేసుకున్నా బెస్ట్ గా ఈ బిజినెస్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది. బిజినెస్ లో ఓన్లీ వెడ్డింగ్ సీజన్, ఆ సీజన్, ఈ సీజన్ అని ఉండదు. 365 days కూడా చీరలకి కానీ వీటన్నిటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ బిజినెస్ కి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా మీ ప్లేసెస్ ని బట్టి కూడా మీరు చేసుకునే బిజినెస్ కి ఎంత ప్రైస్ తీసుకోవాలి అంటే మీరు ఎంత వరకు డిమాండ్ చేసి ఎంత తీసుకోవచ్చు అనే దానిపైన కూడా మీ మీదనే అది వదిలేస్తున్నాం. మీకు అంతే. సో చెప్పాల్సింది ఏంటంటే శారీ రోలింగ్ మిషన్స్ తో కూడా ఈజీగా బిజినెస్ చేయొచ్చు, పార్ట్ టైం బిజినెస్ కూడా చేయొచ్చు. నేను పొద్దు సమానం చీరలు చేసుకుంటూ ఉండలేను అని అనుకున్న వాళ్ళు కొన్ని గంటల వరకు ఇది చేసి చూడండి. ఒక 1 minute కి 1 శారీ అని అంటే 10 నిమిషాల్లో 10 శారీలు ఈజీగా చేసేయచ్చు. అట్లా ఈజీగా 1 గంట 2 గంటలు మహా అంటే 4 గంటలు కరెక్ట్ మిషన్ మీద నిలబడితే ఈజీగా ఈ బిజినెస్ అనేది ఇట్లా మంచిగా ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు. ఇక గ్రోత్ కూడా అంతే బాగుంటుంది. ఇక ఈ వీటికి వచ్చేసరికి మరి ఈ రోలింగ్ మిషన్ ని కూడా ఆపరేట్ చేయాలంటే ఖచ్చితంగా చదువుకోవాలా అంటే ఏం అవసరం లేదు. చాలా సింపుల్ గా స్టార్ట్ ఆన్ చేసుకోవాలా, ఆఫ్ చేసుకోవాలా, సో మనం ఎంత టెంపరేచర్ ని వాడుతున్నాము ఎంత అనేది కూడా మనకి ఇక్కడ మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. ఇక ఏమన్నా ఎక్కువ తక్కువ అనేది కూడా ఇందులో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి ఫర్దర్ గా అంటే ఈ కస్టమర్ ఎవరైతే ఈ మిషన్ ఇన్స్టాల్ చేసే వాళ్ళు వస్తారో వాళ్ళే మీకు పర్ఫెక్ట్ గా డెమో కూడా చూపిస్తారు, దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. సో ఎటువంటి డౌట్లు పడాల్సిన అవసరం లేదు. మరి ఇంత పెద్ద మిషన్, ఈ మిషన్ నుంచి హీట్ వస్తుంటది బాగా, ఏమైనా డేంజర్ అంటే అస్సలు డేంజర్ కాదు. చాలా అంటే ఏదైనా పని చేసుకునే దానికి మా పని మీద మనకున్న ఇంట్రెస్టే కాబట్టి ఎటువంటి డేంజర్ అనేవి కూడా ఏముండవు. మరి ఇందులో కెమికల్స్ వాడతారు, కెమికల్స్ మనకి ఏమైనా హార్మ్ఫుల్ గా ఉంటాయా అంటే అస్సలు ఉండవు. ఇక్కడ కెమికల్స్ ని మీకు నేను కెమికల్స్ ని కూడా చూపిస్తా. ఆ కెమికల్స్ కూడా మంచి కెమికల్సే, దానివల్ల ఎటువంటి హార్మ్ఫుల్ అనేది ఉండదు. సో మనం శారీస్ కే యూజ్ చేస్తాం కాబట్టి అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కెమికల్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఈ మిషన్స్ కొన్నా కూడా వీటిని వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కెమికల్స్ ని చూసినట్టయితే కూడా ఈ కెమికల్స్ అన్ని కూడా అంటే నార్మల్ కెమికల్స్ అంటేనే కెమికల్స్ కి దూరంగా ఉండాలి, కానీ ఈ కెమికల్స్ అంత హామ్ అనేది ఏమి ఉండదు. సో మనం శారీస్ కి వాడతాము, షర్ట్స్ కి వాడతాము, అన్ని రకాల బట్టలకు వాడతాం కాబట్టి
ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మీరు ఫర్దర్గా కూడా దీని గురించి చెక్ చేసినా కూడా అంత హార్మ్ఫుల్ అయితే ఈ కెమికల్స్ ఏవి కావు. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఈ కెమికల్స్లో కూడా నార్మల్గా ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా కండిషనర్గా కావడానికి వాటికి కెమికల్స్ ఉన్నాయి. అంతేకాకుండా మన కలర్ అనేది ఖచ్చితంగా బట్టలకి చేంజ్ అవుతుంటుంది, కలర్ పోతూ ఉంటుంది. సో అలాంటి కలర్ని ఫిక్స్ చేయడానికి కూడా కలర్ ఫిక్సర్ ఉంది. ఇక శారీస్ విషయానికి వచ్చేసరికి శారీస్ ఎప్పుడు కొత్తది కొన్నట్టే ఆ షైనింగ్ రావాలంటే వాటికి కెమికల్స్ కావాలి కదా. సో ఆ కెమికలే ఇది శారీకి మనకు షైనింగ్ ఇస్తుంది. కండిషనింగ్గా అంటే ఏ విధంగా అయితే మనం కొత్తగా కొన్నప్పుడు ఉంటుందో అంతే నీట్గా కూడా ఈ కెమికల్స్ వల్ల మనకు ఆ లుక్ అనేది శారీస్లో కనిపిస్తుంది. ఇక అంతేకాకుండా డిటర్జెంట్గా కూడా లిక్విడ్ డిటర్జెంట్ ఆ బట్టల్లో అదొక ఫేడ్ కావడము, బట్టలు పాతలాగా అనిపించడము, ఇవన్నీ వాళ్ళనే మన మరకలు ఉన్న మెయిన్గా చాలా మందికి ఇది ఒక పెద్ద తలనొప్పి. ఫంక్షన్స్కి వెళ్ళినా ఇంట్లో అయినా సరే ఎక్కడైనా కొత్త బట్టల మీద ఒక్కసారి 2 సార్లు వేసుకోక ముందుకే దాని మీద మరకలు పడ్డము. సో అట్లా ఉన్నప్పుడు వాటికి కూడా మనకి ఇక్కడ కెమికల్స్ ఉన్నాయి. ఈ కెమికల్స్ని మీకు వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఒక్కసారి ఒక శారీని మీకు లైవ్లో చూపిస్తాను, చూసేయండి. సో మనం స్టార్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూడండి, జస్ట్ ఇవి ఇలా అనేస్తే అయిపోతుంది. సో ఇక్కడ మనకు వెంటనే ఈ స్ప్రే కెమికల్ స్ప్రే అనేది కూడా వచ్చేస్తుంది. ఇక శారీ మూవింగ్ కూడా ఈజీగా అవుతుంటుంది. చూడండి, సో చూసినారు కదా ఈ శారీ చూడడానికి ఎంత ఓల్డ్గా అనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రాసెస్ ని కూడా చూసినట్టయితే చాలా స్లోగా ఇది రోల్ అనేది అవుతుంది. ఈ శారీ మీద కూడా కెమికల్ దీనిపైన స్ప్రే అవుతుంది. సో ఎంత ఓల్డ్ శారీస్ అయినా సరే ఈ కెమికల్ వల్ల శారీ నీట్ గా కనిపించడమే కాదు, షైనింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఏదో కొత్త చీరలాగా షైనింగ్ అనేది అనిపిస్తుంది. మీరు ఇటు చూసినట్టయితే ఇక్కడ కాకుండా అవతల సైడ్ చూస్తే మీకు అది అర్థమవుతుంది. చూసినారు కదా ఇక్కడ శారీ కూడా ఈజీగా అంటే టబ్ లో పడిపోతుంది, మనకి కింద కూడా పడతలేదు. సో ఈ ప్రాసెస్ అనేది కూడా చాలా క్లీన్ గా నీట్ గా జరుగుతుంది. మనం శారీ చూసుకున్నా కూడా చాలా నీట్ గా ఈ ఏదైతే ఫిక్సర్ కెమికల్స్ ఫిక్సర్ వల్ల కూడా శారీ మనకు లుక్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మనం అంతకుముందు చూసినట్టుగా లేదు, క్లీన్ గా నీట్ గా శారీ ఉంది. ఇక డస్ట్ కూడా ఎటువంటి డస్ట్ అంటకుండా ఉంది.